బీజేపీ జాతీయ నాయకులు కేంద్ర మంత్రి అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. సిద్దిపేటలో నిర్వహించిన విశాల జనసభలో అమిత్ షా మాట్లాడుతుండగా సహారా పేమెంట్స్ చెల్లించాలని కొందరు బాధితులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడుతున్నంత వరకు ప్లకార్డులతో నిరసన తెలుపుతూనే ఉన్నారు. కార్యకర్తలు వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులకు కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఫలితంగా అమిత్ షా మొత్తం 7 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించుకుని సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. అమిత్ షా సభలో నిరసన సెగ తగిలినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆయన 7 నిమిషాల్లోనే ఆయన ప్రసంగాన్ని ముగించుకున్నట్లుగా కూడా అర్థమవుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభకు మన అమిత్ షా కేంద్ర మంత్రి రావడంతో అక్కడ 7 నిమిషాల్లోనే సభ కొనసాగుతుండగా 7 నిమిషాల యొక్క సహార పేమెంట్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసి ఎవరైతే నష్టపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన సభ ముగిసేంత వరకు కూడా ఆ ప్లే కార్డ్ లో పట్టుకునే వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవసరం లేదని చెప్పి ఎన్నికల సమయం ఉంది, కోడ్ ఉంది కనుక దాని గురించి ఎలాంటి స్పష్టత రాదు అని చెప్పి కొంత ఆందోళన విరమించాలని చెప్పి వాళ్ళు చెప్పినా కానీ వినకపోవడం, అదే 7 నిమిషాలు కూడా వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకొని అట్లనే మనం నినాదాలు చేయడంతో కొంత సభ నుండి ఆయన తొందరగానే వెళ్లిపోయినట్లు మనకు సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా బీజేపీ అదేవిధంగా కార్యకర్తలకు అదేవిధంగా ఇక్కడ సహార పేమెంట్స్ ఎవరైతే బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళకు వీళ్ళకి మధ్యలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పలువురు మీద కేసు నమోదు చేయడానికి కూడా ఆ పోలీసులు ఎవరైతే ప్లే కార్డు పట్టుకున్నారో వాళ్ళపై కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇక అమిత్ షా మాత్రం సమయానికి రాకపోవడం, అదేవిధంగా కొంత మధ్యాహ్నం సమయం రావడము, కొంత ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైతే వీళ్ళు గ్రహించలేకపోయారని చెప్తున్నారు. ఆ ప్రజలు ఎవరైతే వచ్చారో మొత్తం ఎవరైతే బీజేపీ ఏర్పాటు చేసిందో ఆ కార్యక్రమానికి వచ్చారో అందరూ కూడా ఐడి కార్డులు అదేవిధంగా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిన తర్వాత ఈ ప్లే కార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేపించారని చెప్పి కూడా ఆ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఎవరైతే ప్లే కార్డ్స్ పట్టుకున్నారో వాళ్ళంతా వీడియో తీసిన తర్వాత ఒక్కొక్కరిని పిలుచుకొని మాట్లాడే విషయం అయితే మనకు కనిపిస్తుంది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.